వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంబేద్కర్ను యువత ఆదర్శంగా తీసుకోవాలి, జువ్వల రాంబాబు. బడుగుల జీవితాలలో వెలుగులను నింపిన అంబేద్కర్ జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని కేవీపీఎస్ నాయకులు జువ్వల రాంబాబు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని సంత మార్కెట్లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జువ్వల రాంబాబు మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో కృషి చేశారని అన్నారు. అంబేద్కర్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని కోరారు. ఈరోజు ప్రపంచ మేధావి, విశ్వ మానవుడు, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ తరఫున ఘనంగా నివాళులర్పిస్తున్నాం. ఈరోజు దేశమంతా కూడా ఆయన వర్ధంతి సందర్భంగా కొన్ని విషయాల్ని ప్రతి ఒక్కరు కూడా బలవం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆలోచన, భావ ప్రకటన, నమ్మకం, విశ్వాసం, ఆరాధనలు ఇవన్నీ కూడా రాజ్యాంగంలో కల్పించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగం ఒక సజీవ రచన. ఈ భారతదేశంలో విభిన్నమైన జాతులు, సంస్కృతులు, అలవాట్లు, విశ్వాసాలు, భావ ఆలోచనలు, అనేకమైన ఆలోచనలు అన్నింటిని కూడా మిళితం చేసి భిన్నత్వంలో ఏకత్వంతో ఉండే భారతదేశాన్ని గొప్ప రాజ్యాంగాన్ని రచించిన గొప్ప యోధుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భిన్నత్వంలో ఏకత్వం చాలా కష్టమైన ఈ సమాజంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ భారతదేశంలో కుల సమస్య ఉంది. ఈ కుల సమస్యను దృష్టిలో పెట్టుకుని ఎక్కడా లేని ఇలాంటి వ్యవస్థని కుల నిర్మూలన జరగాలని, అది రాజ్యాంగం ద్వారా సాధన అని, అలాగే ఈ రాజ్యాంగాన్ని నేను సమర్పించే సందర్భంలో దీన్ని అమలు చేసే వారి చేతిలోనే ఉంది. ఇది మంచిగా చెడ్డగా దీన్ని అమలు చేసే విధానంలోనే ఉంది. చెడ్డ వాళ్ళైతే రాజ్యాంగం చెడ్డగా కనిపిస్తుంది, మంచిగా చేయాలంటే మంచి ఉంటుంది ఈ సమాజంలో అని చెప్పి రాజ్యాంగాన్ని సమర్పించారు దేశానికి. అయినప్పుడు కూడా ఈరోజు భారత రాజ్యాంగం చాలా ప్రమాదంలో పడింది. భారత రాజ్యాంగాన్ని కాదని మనుస్మృతి అంటే అసమానతలు గల సమాజాన్ని నిర్మించడం కోసం కులతత్వాన్ని, అంటరాంతరాన్ని, కుల వివక్షని, అసమానతల సమాజాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పేసి ఇప్పుడున్న శక్తులు ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సందర్భాలు ఏ మాత్రం కూడా సహించకూడదు. భారత రాజ్యాంగం తూట్లు పొడుస్తున్నారు. భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం అందరూ కూడా ప్రతిజ్ఞ చేయాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.